దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి మూడవ రోజు కొబ్బరన్నాన్ని అయితే నైవేద్యంగా సమర్పిస్తారండి. ఈ కొబ్బరన్నం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా చూసారా, కొబ్బరి చిప్పలో అమ్మవారికి నైవేద్యంగా ఇలా సమర్పిస్తే నిజంగా చాలా చూడడానికి కూడా చాలా చాలా బాగుందనమాట. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా వచ్చేయండి. దీనికోసం ముందుగా మనకి ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను నేను తీసుకునే క్వాంటిటీకి. ఒక కొబ్బరికాయని ముక్కలుగా కట్ చేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా. కొబ్బరి కూర ఉంటే తురుము తీసేసుకోండి, నాకు లేదు కాబట్టి నేను ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను అనమాట. సో తర్వాత దీనికోసం అన్నం కూడా రెడీగా వండేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సరిపోతుంది. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నాను అనమాట. సో అందులో కొంచెం వేరుశనగ గుళ్ళు వేసుకోండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కొబ్బరి అన్నానికి. ఈ వేరుశనగ గుళ్ళతో పాటు మీ దగ్గర ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. దాంట్లో కొద్దిగా శనగపప్పు, ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. హైలో పెట్టద్దు, మాడిపోతుంది. మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే ఎండుమిర్చి వేసుకున్నాను అనమాట. అవి కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక కొబ్బరి తురుము తీసుకున్నాం కదా, ఆ కొబ్బరి తురుము అందులో వేసేసి మంచి ఫ్రై చేయాలన్నమాట. చూసారా, అది అసలు వేగుతుంటేనే మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి. వేగేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అందులోనే సాల్ట్ వేసేసుకుంటే మంచిగా అన్నంలోకి కలుస్తుంది అనమాట. కొంచెం పచ్చివాసన అంతా పోయిన తర్వాత మంచి ఫ్లేవర్ వచ్చినప్పుడు మనం రైస్ అనేది వేసుకోవాలి. వండుకున్న రైస్ వేసుకొని మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకొని, సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత చూసారా, అన్నం పొడి పొడిలాడుతూ కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నేను ఏం చేశానంటే కొబ్బరి చిప్పలోనే పెడదాము, నైవేద్యంగా బాగుంటుంది కదా అని చెప్పి మంచిగా శుభ్రం అయితే చేసుకొని దాన్ని చూసారా నైవేద్యాన్ని ఇందులో అయితే సమర్పించుకున్నాను. ఇంతేనండి, చాలా చాలా సింపుల్ అనమాట కొబ్బరి అన్నం చేయడం. కొబ్బరి పాలతోనే చేస్తాం కదా ఎక్కువ, కానీ అమ్మవారికి ఇలా కొబ్బరి అన్నం చేసి పెట్టండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు చూడడానికి కూడా అమ్మవారి దగ్గర పెట్టినప్పుడు మంచిగా అనిపిస్తుంది మనకి. కొబ్బరితో చేసామన్న ఫీల్ అనేది ఉంటుందన్నమాట. ప్లీజ్ 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 నచ్చితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.